హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక తరఫున అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా హిందూ బంధువులందరికీ భారతదేశ ప్రజలందరికీ మరొకసారి మన ప్రజావాణి తెలుగు దినపత్రిక తరఫున శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. వార్తా వివరాలకు వెళ్దాం. చలో భద్రాద్రి రాములూరి కళ్యాణం చూతమురారండి. భద్రాచలంలో రేపు అంటే ఈ రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ముమ్మర ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది. కళ్యాణానికి హజారు కానున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు 50,000 మంది భక్తులు వస్తారని అంచనా. ముమ్మర ఏర్పాట్లు, భారీ బందోబస్తు. సో అక్కడ వచ్చేటటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి అదేవిధంగా షెడ్స్ కూడా ఏర్పాటు చేసినారు. సో అదేవిధంగా ఒకసారి మనం చూసుకోవాలి, ఎండల తీవ్రత కూడా బాగుంది కాబట్టి ఈనాడు వృద్ధులు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వారు ఆ ఇంట్లో ఉండి టీవీ చూసుకొని ఆ యొక్క ప్రోగ్రామ్ తిలకిస్తే బాగుంటుంది. వచ్చి ఇబ్బందులు పడే బదులు సో ఎక్కడున్నా సరే దేవుని మనసారా ప్రార్థించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే బాగుంటుంది. అక్కడ వెళ్ళి ఇబ్బందులు పడేటటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి, ఆస్కారం ఉంటుంది కాబట్టి సో బాడీ డిహైడ్రేషన్ అవ్వడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఖచ్చితంగా లైన్లలో ఉండేటటువంటి ఓపికలు ఉండేవి. సో అక్కడ చాలా మంది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు కాబట్టి సో ఆ భగవంతుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, కానీ వృద్ధులు మాత్రం సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో కళ్యాణం పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ప్రత్యక్షంగా తిలకించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. దేశ విదేశాల నుంచి సుమారు 50,000 మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగొద్దంటే భారీ సంఖ్యలో ప్రజలు అక్కడ వెళ్తే ఇబ్బంది కలుగుతుంది. సో సేఫ్ గా ఉండి ప్రోగ్రామ్ తిలకిస్తే బాగుంటుందని చెప్పి సూచన చేస్తా ఉన్నాను. మీ ఇష్టం. ఆదిలాబాద్ లో పౌర విమానయాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రక్షణ మంత్రి. విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ వాసులు కళలు త్వరలోనే ఫలించబోతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ఉద్యోగస్తులకు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ సో ప్రతి జిల్లాలో ఎక్కడైతే మెయిన్ గా ట్రాఫిక్ ఉంటుందో, పబ్లిక్ రన్నింగ్ ఏరియా ఉంటుందో, సో శంషాబాద్ దాకా వెళ్ళాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో స్థానికంగా ఎక్కడైనా ఫెసిలిటీస్ ఉంటే మరి ఉన్నటువంటి ఎయిర్ సర్వీసెస్ ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పుట్టటి దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరివెక్కింది. ఎమ్మెల్సీ కవిత ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తేకుల సోమరంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. రైతులని గతంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని, ఏది వరదల కారణంగా, వానల కారణంగా ఆ తీవ్రతకి నష్టపోయినటువంటి రైతులకి పంట నష్టం ఇవ్వలేదు. కవితక్క గదిస్తే బాగుంటది. ఇప్పుడు వచ్చి ఏదో నామమాత్రంగా వచ్చి అరుచుకొని పోడు కదా. గతంలో మీరు పంట నష్ట పరిహారం ఇవ్వాలి, అది ఇస్తే బాగుంటుంది మరి రైతులకి. ఆయారాం గయారాంలో మనకొద్దు, పార్టీ వీడిన వారిని తిరిగి తెచ్చుకునేదిలే. రాబోయే ఎన్నికలలో ఎక్కువ మందికి స్థానం కల్పిస్తామని టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు కేటీఆర్ అన్న. గతంలో మరి వేరే పార్టీల నుంచి కూడా మీ పార్టీలకు జాయిన్ అయ్యారు కదా, మరి అప్పుడు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు? పోతే పోనీ వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకురావడం ఎందుకు? పార్టీ ఫిరాయింపులు ఎందుకు? ఈ కేసులు ఎందుకు? ఈ తతంగము, కోర్టు టైం వేస్ట్ చేసారు, పోలీసుల టైం వేస్ట్ చేసి ఎందుకు ఇదంతా డ్రామాలు? ఇష్టపెట్టేసి మీ పని ఏదో మీరు చేసుకోరు. గతంలో మీ పార్టీలో కూడా జాయిన్ అయినప్పుడు మరి మాకు వద్దొద్దు అంటే అయిపోవు కదా, మీరు ఎట్లా జాయిన్ చేసుకోరు? యువతకు ఉపాధి కల్పన అభినందనీయం. నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఉపాధి మార్గాలు చూపడం అభినందనీయమని ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అన్నట్టు ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. సో జగజీవన్ రామ్ సేవలు ఎవరు మర్చిపోదు. ఆ విధమైనటువంటి మహనీయులను మనం గౌరవించుకున్నప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవించుకున్నట్టుగా ఉంటుంది. సో మహనీయులని ఎప్పటికీ మనం మర్చిపోలేనటువంటి చరిత్ర వాళ్ళది. మోడీకి అత్యున్నత పురస్కారం. శ్రీలంక మిత్రభూషణ్ అవార్డు దక్కించుకున్న ప్రధాని మోడీ శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ ను ప్రధాని మోడీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు అశోక్ కుమార్ దిశనాయక ఆ అవార్డుతో ఇవాళ మోడీని సన్మానించారు. నిన్న ఆ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ కీలక పాత్ర పోషించినట్లు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. అయితే మిత్రభావంతో మరి నరేంద్ర మోడీ గారు అందరి దేశ అధ్యక్షులతోని మంచి స్నేహబంధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం కాబట్టి తనను సత్కరిస్తే మన భారతదేశాన్ని మొత్తం సత్కరించినట్టే లెక్కగా మనం భావించుకోవాలి. ఏఐతో ఫేక్ ఇమేజెస్ కంచగచ్చిబౌలి వివాదంపై మంత్రుల ఆగ్రహం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐతో సృష్టించినట్టు పోలీసుల లాఠీ దెబ్బలక మీకు ఓటేసింది రేవంత్ రెడ్డి గారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిననిక మీకు ఓట్లేసి గెలిపించింది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థులు ఓట్లు వేయించారు, దెబ్బలు తిననిక అంటున్నారు. కానీ నాడు ఆ ప్రకృతే
మీకు సమాధానం చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి వేల పక్షుల గూళ్ళను మీరు చెట్లను తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి పక్షుల అరుపులు, నెమళ్ళ అరుపులు, జింకలు, ఇవన్నీ ప్రకృతి సమాధానం ఖచ్చితంగా మీకు దాక్కుతుంది. ప్రకృతి సమాధానం చెప్తుంది. మీ వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగేటటువంటి ఆస్కారం ఉన్నది. నాడు లంగ్ స్పేస్ గా ఉన్నటువంటి HCU 400 ఎకరాల భూమిని మీరు నీలమట్టం చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి ప్రభుత్వ భూములు, అక్కడ మీరు యూజ్ చేసుకొని డెవలప్మెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రం. కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని, మంచిగా చెట్ల సంపదని మీరు నాశనం చేయడానికి మీకు ఏ విధమైనటువంటి రైట్స్ ఉన్నాయి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అది ఏ కాదు, వాస్తవాన్ని నిజంగా ఉన్నాయి. అక్కడ జింకలు ఉన్నాయి. మీకు JCB డ్రైవర్లని పంపించిన అధికారులను అడిగితే చెప్తారు, విద్యార్థులను అడుగుతారు. విద్యార్థులను కూడా అడిగి తెలుసుకోండి, లేదంటే మీరే లోపల ఒకసారి ఆ 400 ఎకరాలు తిరిగేసి వస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీకు ఉన్నాయా లేవా, AI చిత్రీకరించిందా, గ్రాఫిక్స్ అర్థమవుతుంది. బాబు జగ్జీవన్ రామ్ కు రేవంత్, బట్టి, కేసీఆర్ ఘన నివాళి. దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, BRS అధినేత కేసీఆర్లు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వాస్తవానికి ఇటువంటి హిస్టారికల్స్ మనం సేవలు గుర్తించుకోవాలి. అటువంటి వాళ్ళని గుర్తించుకున్నప్పుడే ఉన్నటువంటి మన భారతదేశంలో నాయకులకి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎంతో మంది నాయకులు, ఎంతో మంది లీడర్లు ప్రాణత్యాగాలకి సైతం వెనకాడకుండా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పబ్లిక్కి లైఫ్ ఇస్తున్నారంటే గతంలో ఆత్మార్పణలు చేసుకొని, ఆత్మత్యాగాలు చేసి, ప్రాణాలకు సైతం యుద్ధాలు చేసుకొని ఎంతో మంది ఉన్నారు అట్లా. సో ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోవాలన్నట్టుగా నేను తెలియజేస్తాను. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. మరొకసారి అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక తరఫు నుండి.